ఇలా చూడండి సార్, మొగుడు పెళ్లాల మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ తలుచుకుంటూ అడవిలోకి వెళ్ళినవాడు గుండె నొప్పితో చనిపోయాడు. ఇక్కడ ఏంట్రా అంటే ఆ కోపంతో నీ చెల్లెలు సూసైడ్ చేసుకుంది. ఆ అమ్మ చనిపోయిన షాక్ లో కింద పడ్డ పాప తలకు దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయింది. దీనికి మించి చెప్పడానికి ఇంకేముంటుంది? ఇన్ని విషయాలు అనుకోకుండా ఒకేసారి జరుగుతాయా? ఇది ఊళ్ళో ఉన్నవాళ్ళు 1,00,000 చెప్పుకుంటారయ్యా. ఉరేసుకున్న నీ చెల్లెలు అడవిలో పరిగెత్తినట్టుగా అక్కడే ఉన్న తాగుబోతులు ఎవరో చూసినట్టుగా చెప్పారు. దాన్ని నమ్మి కేసు ఎలా తీసుకోను? సార్, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి సార్. అవును, ఈయనకో యూనిఫామ్ ఇవ్వు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసి చించేస్తాడు. ఇదిగో చూడు, నీ లాయర్ తెలివితేటలు కోర్టులో చూపించు, పోలీస్ స్టేషన్ లో కాదు. పోయా. సార్ కొంచెం మర్యాద. సార్ తొందరపడకండి సార్. ఏంటి సార్ ఆయన అలా మాట్లాడతారు? 10 ఏళ్లకోసారి వచ్చే తిరునాళ్ళ సార్. ఇంకో 2 రోజుల్లో జరగబోతోంది. చిన్న ఊరిది. ఎక్కడెక్కడి నుంచో జనం తండోపు తండాలుగా ఇక్కడికి వస్తున్నారు. అందుకే వాళ్ళ భద్రతకి బందోబస్తుకి మనుషులు లేరని ఇన్స్పెక్టర్ చాలా ప్రెజర్ లో ఉన్నారు. ఇంకో 2 రోజుల్లో ఈ తిరునాళ్ళు అయిపోతుంది సార్. ఆ తర్వాత అన్ని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వద్దాం. ప్రస్తుతానికి వెళ్ళరండి సార్. మీ చెల్లెలి భర్తకి చాలా హెల్త్ కాన్షియస్ సార్. డైలీ జాగింగ్ కూడా చేసేవారు. ఆయన సడన్ గా చనిపోయారంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. నా చెల్లెలు ఊరేసుకున్న అదే టైంలో తనని బయట చూసినట్టుగా చెప్తున్నారు. అవి తాగుబోతు మాటలు కాబట్టి వదిలేద్దాం. కానీ నా చెల్లెలు తన భర్త ఒకే టైంలో ఎందుకు బండి ఆపావు? ఆ తాగుబోతుడు చెప్పేది నిజమే సార్. ఏంటి నువ్వు అనేది? ఎలా అంటే అది నేను కూడా చూశాను. మీ చెల్లెలు ఊర్లో వాళ్ళతో పాటు పరిగెత్తడం నేను చూశాను. అప్పుడు కుక్క అరవడం విని బావి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవిడ ఉరితాడుకు వేలాడుతూ శవమే కనిపించింది. నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాను. చూసారా సార్, మీరే నమ్మడం లేదు. దీన్ని ఎలా సార్ ఊర్లో వాళ్ళకెళ్ళి చెప్పడం? అయినా సరే నేను వెళ్ళి మా నాన్నకు చెప్పాను. కానీ ఆయన ఈ ఊరు ప్రెసిడెంట్ గనక ఇది తిరునాళ్ళ టైము, దాన్ని పెద్ద చేయొద్దు అన్నారు. ఇతను ఎందుకు దాక్కొని మా బావను వాచ్ చేస్తున్నట్టు? సార్ అవును సార్, ఈ స్వామీజీని మీ చెల్లెలు చనిపోయినప్పుడు మార్చిడి దగ్గర చూశాను సార్. ఏదో తేడాగా ఉంది. రే శివశంకర్, ఇక్కడేం చేస్తున్నా? ఆడుకునే టైం అయింది, రా పడుకుందాం. ఎప్పుడు చూసినా ఆటలేదు.
ఏంటి సార్ ఇదంతా? సార్ సార్ వెళ్ళండి సార్. నువ్వు ఇక్కడే సార్ సార్ వెళ్ళండి సార్. నేను ఇప్పుడే వస్తాను. స్టార్ట్ అవ్వట్లేదు ఏంటి? రవి, రవి ఎక్కడికి పోయాడు? రికార్డ్ అవుతూనే ఉంది. అసలు దోశలు రౌండ్ గానే ఎందుకు వేయాలి? ఊరికే కబుర్లు చెప్పుకోకుండా తొందరగా కాకరకాయలు కట్ చేయండి. కార్పెంటర్లు కావాలి నీకు. ఇక్కడ మేస్త్రే మసాలా దోశ వేసుకుంటుంటే ఫీల్ అవ్వట్లేదు. నీ ఫేస్ కు అఫెన్స్ ఒకటి మళ్ళీ. మాయ కోసం అవసరమైతే కాయేంటి చేతులు కాళ్ళు కోసుకుంటా. నువ్వు వెళ్ళి కట్ చేసుకుని వెళ్ళి కనెక్ట్ చేసుకుంటే. అయ్యమ్మ. లగ్గా ఓనీలో అదురు కొడుతున్నావు. గుడికి వెళ్తున్నానులే. అంటే నిన్న రాత్రి శక్తి రూమ్ లో ఒక ఆకారం కనిపించింది. అదేంటో ఉన్నట్టుండి ఈ ఇంట్లో ఓ అమానుష శక్తి తిరుగుతున్నట్టు అనిపించింది. నువ్వు చూసావా? నాకు కూడా కనిపించింది. వణికిపోయాడు.